మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా మరోసారి భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేస్తుంది. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం బలపడుతూ అల్పపీడనంగా మారుతుందని ఐఎండీ సూచించింది. ఈ సందర్భంగా ఏపీలోని పల్నాడు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. అలాగే కాయకలూరు, తణుకుల్లో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఉత్తరాంధ్రలో మత్స్యకారులు సముద్రం లోపలికి వేటకు వెళ్లొద్దని నిషేధాన్ని విధించింది. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కోనసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఇవాటి నుంచి భారీ వర్షాలు పడతాయని సూచించింది. ఈ నెల 8వ తేదీ వరకు ఉత్తరాంధ్రలోనూ, 6వ తేదీ వరకు దక్షిణ కోస్తాకు విస్తారంగా వర్షాలు కొనసాగుతాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు ఇప్పటికే వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేస్తుంది. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం బలపడుతూ అల్పపీడనంగా మారుతుందని ఐఎండీ సూచించింది. ఈ సందర్భంగా ఏపీలోని పల్నాడు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. అలాగే కాయకలూరు, తణుకులో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఉత్తరాంధ్రలో మత్స్యకారులు సముద్రం లోపలికి వేటకి వెళ్లొద్దని నిషేధాన్ని విధించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో మరొకసారి వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. రైట్ లక్ష్మీనాథ్, ఏదైతే భారత వాతావరణ శాఖ
నిన్నటి నుంచి కూడా ప్రకటిస్తుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి అల్పపీడనం ఏర్పడింది బంగాళాఖాతం వాయువ్య దిశలో. సో ఈ అల్పపీడనం బలపడుతుంది. అయితే బలపడేది ఉత్తర దిశగా కదులుతుందని చెప్పి ప్రకటించడం జరిగింది. దీని ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పి కూడా సూచనలు, అదేవిధంగా హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని చోట్ల ఆరెంజ్ అలర్ట్, కొన్ని చోట్ల రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు కూడా మనం చూస్తున్నాం, గత వారం రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకి ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, అదేవిధంగా పల్నాడు లాంటి నగరాలన్నీ కూడా అతలాకుతలమయ్యాయి. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ మరోసారి భారీ వర్షాలు వస్తే కనుక పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుందని చెప్పేసి కూడా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. వాతావరణ శాఖ ప్రకటించిన దాని ప్రకారం ఎక్కడెక్కడైతే భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు అక్కడక్కడంతా కూడా యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే పూర్తిగా చేతనంగా ఉన్నారని చెప్పొచ్చు. మరోవైపు వివిధ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని కూడా వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒకవేళ అలాంటివి మునిగిపోతే కనుక వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ఈ కేవలం 24 గంటల దీని ప్రభావం ఉంటుందా, లేకపోతే మరింత పెరిగే అవకాశం ఉందా అనేది ఇప్పుడప్పుడే చెప్పలేమని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే అది అల్పపీడనం ఏర్పడింది, అది ఎప్పుడు భూ ఉపరితలం మీదకి వస్తుంది అనేది ఇప్పుడప్పుడే చెప్తాం కష్టం. ఎందుకంటే మరో 24 గంటలు గడిస్తే కానీ అది ఏ దిశలో ప్రయాణం చేస్తుంది అనే దాన్ని బట్టి ఇక్కడ వర్షాభావ పరిస్థితులు ఉంటాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే రాగల 24 గంటలు మాత్రం కాస్త అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ప్రజలను హెచ్చరికలు జారీ చేసింది. అవసరమైతే తప్ప బయటికి రాకూడదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. లక్ష్మీ అయితే శ్రీనివాస్, దీని ప్రకృతి విపత్తుగా భావించాలని చెప్పి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టుగా తెలుస్తుంది. మరి కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు తన సహకారాన్ని అందించే అవకాశం ఉంది? ఎందుకంటే ఇది దాదాపుగా 6,000 కోట్ల పైన ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి అవసరం ఉంది, కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది సీఎం చంద్రబాబు. మరి కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా స్పందించే అవకాశం కనిపిస్తుంది? లక్ష్మీనాగ్, ఇది ఏదైతే ప్రకృతి వైపరీత్యంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన మీదటనే ఇటు తెలంగాణ రాష్ట్రానికి, అటు ఆంధ్రప్రదేశ్ కి కూడా కేంద్ర మంత్రులు పర్యటించడం జరిగింది. ఇప్పటికే కేంద్ర బృందాలు కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల పంట నష్టం ఏ స్థాయిలో జరిగిందనే దాని మీద ప్రధానంగా కేంద్ర బృందం అంచనా వేస్తుంది. ఎందుకంటే ముందుగా ప్రజలకి పూర్తిగా వెసులుబాటు కలిగించాలి, వారికి సహాయ సహకారాలు అందించాలి. కాబట్టి ముందుగా రైతులను దృష్టిలో పెట్టుకుని కేంద్రం బృందం ఇప్పటికే పర్యటన చేసింది. అయితే మరోసారి వర్షాలు పడుతున్న నేపథ్యంలో మొత్తం ఒకేసారి నివేదిక ఇవ్వబోతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన నివేదిక ప్రకారం 6,000 కోట్ల పైచిలకు నష్టం ఏర్పడింది దీనివల్ల అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతుంది. అయితే దీనికి తగ్గట్టుగా కూడా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే ఇండియాలో ఇప్పుడు తెలుగుదేశం ఇక్కడ కూటమి ఏది ఉందో ఈ కూటమి కీలకంగా వ్యవహరిస్తుంది. కాబట్టి ఏదైతే ఆంధ్రప్రదేశ్ కోరినన్ని నిధులు ఇస్తారా, లేకపోతే కొద్దిగా తక్కువైన సంతృప్తికరంగా ఇస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏమి ప్రకటించలేదు. ప్రకటించడానికి ఇంకా టైం పడుతుంది. ఎందుకంటే మరోసారి వర్షం వస్తే మరోసారి నష్టం అంచనాలు వేయాల్సి వస్తుంది. కాబట్టి ఓవరాల్ గా మొత్తం అంచనాలు వేసిన తర్వాతనే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుందని చూడాలి. అయితే మనకున్న సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నట్టుగానే దాదాపుగా అంతే మొత్తంలో సహాయం అందిస్తుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ శ్రీనివాస్.